ఆయన నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకనంటే గొల్లవాడైన దావీదుని రాజుగా చేయాలని దేవుని ప్రణాళిక, నత్తివాడు అయిన మోషేను గొప్ప నాయకుడిగా చేయాలని దేవుని ప్రణాళిక, బానిసలైన యూదులను గొప్ప అధికారులు చేయాలని నా దేవుని ప్రణాళిక. ఆమేన్. ఈరోజు పడిపోయిన నీ జీవితాన్ని కట్టడం నా దేవుని ప్రణాళిక, ఓడిపోయిన నీ జీవితాన్ని నిలబెట్టడం నా దేవుని ప్రణాళిక, అందరూ వెలివేసిన నీ జీవితాన్ని తిరిగి ఆయన చేర తీసుకొని గొప్పగా హెచ్చించడం నా దేవుని ప్రణాళిక. ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు, ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు, ఆయన ఉద్దేశంలో నువ్వు ఉన్నావు. ఆయన నిన్ను కోరుకొని నిన్నుగా ఆయన సృష్టించాడు. ఎవరో అనుకుంటేనో ఏదో అయిపోతేనో నువ్వు పుట్టలేదు. ఆయన నిన్ను కోరుకొని భూమి మీదకి నడిపించాడు. ఆయన కొరకు నువ్వు జీవించు. నీకు ఏ పిలుపు అయితే నా దేవుడు ఇచ్చాడో ఆ పిలుపు తగినట్లు జీవించు. విశ్వాసిగా ఉంటున్నావా? దేవునికి నమ్మకమైన విశ్వాసిగా ఉండి ఎన్నో ఆత్మల్ని దేవుని కొరకు